హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు నివీస్ కిచెన్. ఈరోజు చిన్న చిన్న పీసెస్తో బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా బిర్యానీ గిన్నె తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని బిర్యానీ ఇంగ్రీడియంట్స్ వేసుకోండి. ఇప్పుడు ఇంకో స్టవ్ మీద రైస్ని అయితే పెట్టుకొని అందులో కొంచెం జీలకర్ర, ఒక బిర్యానీ ఆకు వేసుకోండి. కావాల్సింటే పట్టా మొగ్గ కూడా వేసుకోవచ్చు. ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. నేనైతే ఒక 5-6 టమోటాలు తీసుకున్నాను. నా రైస్కి సరిపడినంత తీసుకున్నాను. మీకు ఎంత కావాలో అన్ని టమోటాలు వేసుకోండి. ఇప్పుడు టమోటాలు త్వరగా మగ్గాలి అని అంటే కొంచెం ఉప్పు వేసుకొని బాగా మగ్గే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఫ్రెష్గా మిక్సీ పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక 2 స్పూన్స్ అయితే వేసుకుంటున్నాను. నేనైతే అల్లం పేస్ట్ ఎక్కువ అయితే యూస్ చేయను. చికెన్కి పసుపు, కారం, ఉప్పు వేసుకొని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు చికెన్ని అందులో వేసేసి బాగా మసాలా పట్టే వరకు బాగా కలుపుకోండి. కొంచెం కొత్తిమీర, పుదీనా వేసి బాగా ఫ్రై చేసుకోండి. కొంచెం సేపు బాగా ఫ్రై అయ్యాక 1 గ్లాస్ వాటర్ వేసుకొని కొంచెం చికెన్ మసాలా, గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోండి. కొంచెం ఉప్పు వేసుకోండి. రైస్లో కొంచెం లెమన్ వేసుకొని 70% అయితే కుక్ చేసుకోండి. చికెన్ బాగా గ్రేవీగా వచ్చాక రైస్ అంతా దాని మీద వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, పుదీనా, కొంచెం గరం మసాలా, సాల్ట్ వేసి చికెన్ ఉడికేటప్పుడు కొంచెం పులుసు తీసి పెట్టాను. ఆ పులుసు వేసి లాస్ట్లో లెమన్ వేయండి. ప్లేట్ పెట్టేసుకొని పైన వాటర్ పెట్టుకోండి. ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి ఎలా ఉందో. ఎక్కువ మసాలా లేకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.